మరొక క్వశ్చన్ చివరిది. హరీష్ రావు అగ్గిపెట్టె అన్న అంశం మీద కవిత ఆర్ సంథింగ్ ఎవరో అంశం లేవనెత్తారు. అండ్ సార్ ఎవరు మన సీతక్క గారు అంశం లేవనెత్తారు. రేవంత్ రెడ్డి కూడా దీని మీద మాట్లాడడం జరిగింది. కరెక్ట్. సో దానికి హరీష్ రావు కౌంటర్ ఏమి ఇస్తారండి? అగ్గిపెట్టె అనేది అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డు. ఇది ఎన్నిసార్లు చెప్తారు? ఇది తెలంగాణ ఉద్యమం నేనేం చేసినా, మా చరిత్ర ఏందన్నది తెలంగాణ ప్రజలకి, ఉద్యమకారులకి, అమరవీరులకి, సో ఇవి కుటుంబాలకు అందరికీ తెలుసు అన్నది ఆయన చెప్తున్న మాట. కరెక్టే. మరి కేసీఆర్ ఎన్నిసార్లు చెప్పుకుంటాడు చావు నోట్లో నేను తలకాయ పెట్టి బయటకు తీసుకొచ్చిన అని. అంటే అది ఎన్నిసార్లు చెప్పుకుంటాడు? అది అరిగిపోయిన రికార్డు కాదా? మొత్తం నా మేధా సంపత్తి అంతా ఉపయోగించి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా అన్నాడు కదా. ఎంతో మందిని అక్కడ దేశం రాజధాని లోపల అన్ని రకాల పార్టీల వాళ్లను సమాయత్తం చేసేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి అనుకూలంగా ఒక కన్సెన్సస్ తీసుకువచ్చిన, నేను ఎంత కృషి చేసినా, నేను ఎన్ని రాత్రులు కృషి చేసినా అనే విషయాలు కేసీఆర్ పదే పదే చెప్తాడు కదా. అది అరిగిపోయిన రికార్డు కాదా? అంటే వాస్తవమైన విషయం కూడా కదా. ఇప్పుడు మ్యాచ్ బాక్స్ లో పుల్ల దొరకకపోవడం వల్లనే కదా 12 మంది ఎంతమంది చచ్చిపోయినారు. ఎంత పనికి మాలిన చర్య, చాలా నీచమైనటువంటి పని. ఆయన ఆ పని చేయడం వల్లనే వేరే వాళ్ళు పాపం పిల్లలు తెలవకుండా బలిచుకుంటూ పోయినారు కదా. ఇప్పుడు ఒక విషయం అండి, హరీష్ రావు గారు కొన్ని సందర్భాలలో ఒక రాజనీతిజ్ఞత ప్రదర్శించాలి. ఇప్పుడు ఆయన ముందడిలాగా కేసీఆర్ మేనల్లుడు అనే యాంగిల్లో మాట్లాడే కంటే తనకు ఒక రాజకీయమైన భవిష్యత్తు ఉంది. తను కొన్నిసార్లు 3-4 సార్లు మంత్రి పదవి నిర్వర్తించిన, ఇన్నిసార్లు నేను ఎమ్మెల్యే గెలిచిన, ప్రజాదరణ గల నాయకుడిని నేను ఒక్కడనే బీఆర్ఎస్ పార్టీలో, నేను స్థాయికి తగ్గి విమర్శలు చేయొద్దు అనేటువంటి ఒక పట్టుదల అతనికి లేకపోతే, ఆ రకమైనటువంటి నియంత్రణ, స్వీయ నియంత్రణ అనక లేకపోతే ఆయనను కూడా కేటీఆర్ను చూసినట్టుగా ఒక బఫూన్ లాగా చూస్తారు. ఇప్పుడు కేటీఆర్ మాట్లాడితే పడుచుకున్నాడా? ఇస్ అ పొలిటికల్ బఫూన్ అంటున్నారు, ఇస్ అన్ అప్స్టార్ట్ అంటున్నారు. చూడరు, బేసిక్ గా చూడకూడదు. ఆయన తన అనుభవాన్ని, తన పర్సనాలిటీని ఎన్హాన్స్ చేసుకునేలాగా మాట్లాడాలి. ఇవాళ ప్రతి చోట రాజకీయం మాట్లాడద్దండి. అసలు వాళ్ళ విమర్శలు ఎంత నీచంగా ఉన్నాయంటే, ఇప్పుడు ఉచిత బస్సు సర్వీసు అనే దాని మీద ఒక చర్చ తీసుకొచ్చినారు. ఇదమిద్దంగా మాట్లాడట్లేదు. ఇప్పుడు ఆటో వాళ్లకు నష్టం జరుగుతుంది, అడ్రస్ చేయాలా? దాని మీద నువ్వు ఫోకస్ చేస్తావా? ఉచిత బస్సును గురించి మాట్లాడి ఆటో వాళ్ళకి ఏదో జరిగిందని వాళ్ళందరినీ రెచ్చగొట్టి వాళ్ళని తీసుకొచ్చి ఓడెవడో ఆటోలో ఎక్కి వాడు కౌశిక్ రెడ్డి గారు అసెంబ్లీకి రావడం, ఇదంతా డ్రామటైజ్ చేయట్లేదా వాళ్ళు? అంటే వాళ్ళకి ఇంకా కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అంటే మేమే గెలుస్తాం అనేటువంటి ఒక అహంభావంలో ఉన్న వ్యక్తుల్ని ఎవరెస్ట్ పర్వతం నుంచి ప్రజలు జేసీబీ బట్టి కిందికి నెట్టినారు. వాళ్ళు కింద పడ్డారు. వాళ్ళు ఆ విషయం గ్రహించి ప్రజామోదమైన ఒక ప్రతిపక్షం లాగా ఉండి ప్రభుత్వానికి ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ లాగా పనిచేస్తే రేపు భవిష్యత్తులో వాళ్ళని ఆదరిస్తారు. అంతేగాని ఇట్లా ఉన్నదానికి లేని దానికి ప్రతిసారి రేవంత్ రెడ్డి మీద అటాక్ చేయడం అనేది అది సరైన పద్ధతి కాదండి. ఎనీవే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇది అడ్వకేట్ శరత్ కుమార్ గారితో ఇంటర్వ్యూ. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఆయనకి భవిష్యత్తులో ఏమైనా సమస్యలు ఎదురవుతాయా, సో ఈ కేసు ఎటువైపు వెళ్ళబోతున్నది, సుప్రీంకోర్టు నోటీసులకి వీళ్ళిచ్చే రిప్లై ద్వారా వాళ్ళు కోరుకున్నట్టు మధ్యప్రదేశ్ భోపాల్కి కేసును తరలిస్తారా, పర్యవసానాలు ఏంటి, ఇవన్నీ మనం డిస్కస్ చేసినాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.